రూపాయి పెట్టి కొనకపోయినా గిఫ్ట్‌గా లేదా వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీని అమ్మితే లక్షల్లో ట్యాక్స్ రావచ్చు. అందుకే ఈ 5 విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోండి. వారసత్వంగా లేదా గిఫ్ట్‌గా ప్రాపర్టీ వచ్చినప్పుడు సాధారణంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. కానీ ఆ ప్రాపర్టీని మీరు తర్వాత అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రావచ్చు. మీరు ప్రాపర్టీని కొనలేదు కాబట్టి మీ పర్చేస్ వాల్యూ జీరో కాదు. అదే విధంగా మీకు గిఫ్ట్ లేదా వారసత్వంగా వచ్చిన రోజున ఉన్న వాల్యూ కూడా సాధారణంగా పర్చేస్ వాల్యూ కాదు. ప్రీవియస్ ఓనర్ అంటే మీ తల్లిదండ్రులు లేదా పూర్వీకులు వాళ్ళు ఆ ప్రాపర్టీని ఎంతకు కొన్నారో అదే వాల్యూ మీకు కూడా పర్చేస్ వాల్యూగా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ చాలా పాత ప్రాపర్టీ అయితే అప్లికబుల్ రూల్స్ ప్రకారంగా రిజిస్టర్డ్ వాల్యూయర్ ఇచ్చిన వాల్యుయేషన్‌ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్టీని ఎంతకాలం హోల్డ్ చేశారో మాత్రమే చూడరు. మీ తల్లిదండ్రులు లేదా పూర్వీకులు వాళ్ళు కొన్న తేదీ నుంచి హోల్డింగ్ పీరియడ్ లెక్కిస్తారు. ఉదాహరణకు మీ ఫాదర్ 2000లో ప్రాపర్టీ కొని 2025లో మీకు గిఫ్ట్‌గా ఇచ్చారనుకోండి. మీరు ఆ ప్రాపర్టీని 2026లో అమ్మినా హోల్డింగ్ పీరియడ్ మాత్రం 2000 నుంచే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ప్రాపర్టీని కొద్ది రోజులే హోల్డ్ చేసినా అది లాంగ్ టర్మ్ అసెట్ కావచ్చు. మీరు ప్రాపర్టీని అమ్మే ధర అంటే సేల్ ప్రైస్ నుంచి మీ పర్చేస్ వాల్యూ మరియు ఇతర అప్లికబుల్ ఎక్స్‌పెన్సెస్‌ను తీసేస్తే మిగిలేదే క్యాపిటల్ గెయిన్స్. ట్యాక్స్ కూడా ఈ క్యాపిటల్ గెయిన్స్ మీదనే లెక్కిస్తారు. టోటల్ సేల్ అమౌంట్ పైన కాదు. 24 నెలల లోపల మీరు ప్రాపర్టీని అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ల ప్రకారంగా ట్యాక్సెస్ అప్లికబుల్ అవుతాయి. ఇందులో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఉండవు. 24 నెలలు దాటితే మీరు ప్రాపర్టీని అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద సాధారణంగా 12.5% ట్యాక్సెస్ అప్లికబుల్ అవుతాయి. అప్లికబుల్ కండిషన్స్‌కు లోబడి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. మరో రెసిడెన్షియల్ హౌస్ కొనడం లేదా నిర్మించడం ద్వారా లేదా స్పెసిఫైడ్ గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ మీరు పొందవచ్చు. సో గిఫ్ట్‌గా లేదా వారసత్వంగా మీకు ప్రాపర్టీ వచ్చినా ట్యాక్స్ ఉండదు అని అనుకోకండి. అమ్మే ముందే ప్రాపర్‌గా ట్యాక్స్ ప్లాన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఇన్సైట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ టాపిక్ పైన మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్‌లో అడగండి. ధన్యవాదాలు.